తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీ ధరకే కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. భువనగిరి జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. ఎంఎస్పీ మీద కొనుగోలు చేసే వరకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరి ధాన్యం కొనుగోలు కొనసాగుతుంది. తడిసిన ధాన్యం కూడా ఎంఎస్పీకే కొనుగోలు చేస్తాము, స్పష్టమైన హామీ ఇస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు ఆల్రెడీ 58 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకి ఈ యాసంగి పంటకి 11,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఖరీఫ్ యాసంగి కలిపి ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకు ఇచ్చిన అమౌంట్ భారతదేశంలోనే ఒక రికార్డ్ అని చెప్పి మనకి